ఎస్ఐ గారు వాళ్ళ పిఎస్ కేసుల్లో యవలంగి బైదిలాపురం గ్రామంలో జరిగినటువంటి 3 దొంగతనాల కేసులు సిఐ గారి ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్ఐస్ గణేష్, తర్వాత పోలాక్ ఎస్ఐ గారు, తర్వాత జనమూరు ఎస్ఐ అశోక్ బాబు అందరూ కలిపి టీం వర్క్ చేసి సుమారుగా 22.49 గ్రామ్స్ అంటే సుమారుగా 23 ఇప్పుడు మార్కెట్ రేట్లలో 30 లక్షలు దాటి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ రేటు అంత ప్రాపర్టీ రికవర్ చేశారు. ముద్దాయిని 3 కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. మనకి 21/3 అవలింగ్లో జరిగినటువంటి కేసు ఒకటి, అలాగే 21/4 అది కూడా అది బైదిలాపురంలో జరిగినటువంటి కేసు, 26/4 అవలింగ్లో జరిగిన కేసు. ఈ 3 కేసులు టీమ్స్ ఫామ్ చేసి ఎఫర్ట్స్ చేస్తుంటే ఈరోజు మనకి ఇప్పుడు ముద్దాడు లక్ష్మి అనే ఆవిడ బూర్తి జంక్షన్ దగ్గర అనుమానాస్పదంగా మూవ్ అవుతుంటే పట్టుకున్నారు. అనుకుంటే ఈ ప్రాపర్టీస్ కూడా ఇంటాక్ట్ గా ఆవిడ దగ్గర దొరకడం జరిగింది. ఈ ప్రాపర్టీ జరగడం డిస్పోజ్ చేద్దామని చెప్పేసి ఆవిడ బయలుదేరి ఎవరికైనా శ్రీకాకుళం వెళ్దామనో లేకపోతే ఎవరికైనా డిస్పోజ్ చేసుకోవాలని చెప్పి బయలుదేరితే ఆ క్రమంలో మంచి ప్రాపర్టీగా నిర్ధారించి ప్రాపర్టీ వస్తుంది జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా కేసు తెలిసింది. ఈ కేసు 42 మనకి 13 పోయింది. ఇంటాక్ట్ అంత అదే 35 బైదాపురంలో కేసు కూడా 5 తులాలు బంగారం పోయింది. ఇంటాక్ట్ గా ప్రాపర్టీ రికవర్ జరిగింది. అలాగే 39/26 అవలింగ్లో జరిగింది కూడా 2 బంగారం పోయింది.